ఈ మంత్రం చెప్పి ఈ నీళ్లు వాళ్ళ మీద చెల్లారనుకోండి, ఎంతటి వాళ్ళైనా మీ మాట వినాల్సిందే. ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే, ఒక భర్త భార్యకి చేయవచ్చు, ఒక భార్య తన భర్త మాట వినాలి, తన భర్త తను చెప్పినట్టు నడుచుకోవాలి, తనని ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి అని ప్రేమగా ఉండాలి అనుకుంటే ఇలా చేయవచ్చు అనమాట. ఇది ఏమీ తప్పు కాదు. ఎందుకంటే ఒక పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు వస్తాయి కొందరి మనుషుల వల్ల. ఆ మనుషులు మారిపోయి తన భర్త తనకు కావాలి, అలాగే తన భార్య తన మాట వినాలి, ఇద్దరు హ్యాపీగా ఉండాలనుకుంటే ఇలా చెయ్యండి. ఏం చెయ్యాలి అంటే, అమ్మవారు శ్యామలాదేవిని మొక్కుకున్నారనుకోండి, చాలా మంచి మీకు రిజల్ట్ అనేది వస్తుందండి. ఈ 9 రోజులు నవరాత్రులే కాబట్టి మీరు ప్రారంభించవచ్చు, ఎప్పుడైనా కూడా ప్రారంభించవచ్చు. అయితే ఫోటో లేదు అన్న వాళ్ళు కనీసం దేవుడి గదిలైనా కూర్చొని ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని ఆ నీళ్ళలో ఇలా చేతులు ఇట్లా వేళ్లు పెట్టి ఈ యొక్క మంత్రం ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ యొక్క మంత్రాన్ని 21 సార్లు చెప్పుకొని ఆ నీళ్లు కొన్ని మీ వేళ్లతో తన పైన చల్లండి. ఇలా చల్లడం వల్ల తప్పకుండా మీరు కోరుకున్న భర్త మీకు లేకుంటే భార్య తప్పకుండా మీ మాట వింటారు, అందరూ హ్యాపీగా అయితే ఉంటారు. ఈ 2 మంత్రాలు కూడా వశీకరణ మంత్రాలు, అలాగే అమ్మవారి యొక్క మూల మంత్రాలు అన్నమాట. తప్పకుండా ఇదైతే అమ్మ చేయడం వల్ల మీకు అమ్మ మంచిగా చేస్తుంది, కానీ ఇబ్బంది ఏమి ఉండదు, ప్రాణాపాయం ఉండదు, అపాయాలు ఉండవు, ఏమీ ఉండవు, మంచే జరుగుతుంది అనమాట. అందరికి కూడా కావాల్సిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్